హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లు మరియు వృద్ధులకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన ప్రయోజకరమైన విషయం గురించి ఇప్పుడు మనము వివరంగా చర్చించుకుందాము. సాధారణంగా ప్రభుత్వం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పెన్షన్ ప్రయోజనాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి పాత బకాయిలు అంటే గతంలో జరిగిన జీతాల సవరణకు సంబంధించినటువంటి పెన్షన్ వెరిఫికేషన్ పీఆర్సీ వంటివి ప్రభుత్వ నిబంధనల లభ్యతను బట్టి ఆలస్యంగా అయితే విడుదలవుతూ ఉంటాయి. అలాగా ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు మరియు కరువు భత్యం, డీఏ అరియర్స్ వంటివి కొన్ని సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు పెన్షనర్ ఆ బకాయిలు పొందేలోపే మరణించినట్లయితే గనక, వారికి రావాల్సిన ఆ యొక్క భారీ మొత్తం వారి కుటుంబ సభ్యులకు లేదా చట్టబద్ధమైన వారసులకు అండగా అందడం చాలా కష్టతరంగా అయితే మారుతోంది. ఒకవేళ నామినేషన్ లేకపోతే ఆ బకాయిలను పొందటానికి వారసులు కోర్టుల నుండి వారసత్వ ధృవీకరణ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల వేలాది రూపాయలు ఖర్చుతో పాటు ఏండ్ల తరబడి కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ కూడా తప్పించుకోవాలంటే పెన్షనర్లు ఇప్పుడే అప్రమత్తం కావాలి. ఈ సమస్యను నివారించుకోవడానికి మీరు జీవించి ఉన్న సమయంలోనే మీ పెన్షన్ అకౌంట్‌లో మీ వారసుల పేర్లను లైఫ్ టైమ్ అరియర్స్ నామినీలుగా నమోదు చేయడం తప్పనిసరి అనైతే అంటున్నారు. మరి మీరు దీనికోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా నామినేషన్ ఫర్ లైఫ్ టైమ్ అరియర్స్ ఫార్మ్ ఏ అనేది ఒక ప్రత్యేక దరఖాస్తునైతే రూపొందించారు. ఈ ఫార్మ్ ద్వారా మీరు మరణించిన తర్వాత కూడా మీకు రావాల్సిన ఏ చిన్న మొత్తం అయినా అది పీఆర్సీ బకాయిలు కావచ్చు లేదా డీఏ అరియర్స్ కావచ్చు. అవి నేరుగా మీ నామినీకి ఎటువంటి జాప్యం, న్యాయపరమైన చిక్కులు లేకుండా అందేలాగా మీరు చట్టబద్ధమైన హక్కులనైతే వారికి కల్పించినట్లనమాట. మరి మీరు చేయాల్సిందల్లా మీ పెన్షన్ డ్రా చేస్తున్న పరిధిలో ఎస్‌టీఓ ఆఫీస్‌కు స్వయంగా వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఫామ్ ఏను అడిగి తీసుకోవాలి. అందులో మీ నామినీ వివరాలు, వారితో పాటు మీకున్న సంబంధము, వారితో మీకున్న సంబంధం మరియు ఇతర సమాచారాన్ని స్పష్టంగా అయితే ఫిల్ చేసి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో మీ యొక్క కుటుంబ సభ్యులకు మీరు లేని లోటు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా మీ యొక్క కష్టార్జితం వారికి సక్రమంగా అందుతుంది. ఇది కేవలం ఒక ఫామ్ నింపడం మాత్రమే కాదు, మీ తదనంతరం మీ వారసులకు మీరిచ్చే ఒక భరోసా మరియు రక్షణ కవచం వంటిది. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా, రేపు చేద్దాంలే అని వాయిదా వేయకుండా వెంటనే మీ ఎస్టీఓ కార్యాలయాన్ని సందర్శించి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయండి. మీ మిత్రులకు, తోటి పెన్షనర్లకి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఎందుకంటే చాలామందికి ఈ ఫార్మ్ ఏ ప్రాముఖ్యత గురించి అవగాహన అనేది ఉండదు. మీ వారసుల భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఈ చిన్న జాగ్రత్త వారికి కొండంత అండగా నిలుస్తుంది. వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.